ర్యామ్, రోమ్ ఈ రెండు పదాలను మనం చాలాసార్లు వినే ఉంటాం. ఫోన్ కొనేటప్పుడు లేదంటే ఏదైనా పీసీ బిల్డ్ చేసేటప్పుడు వీటి గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వీటి ఫుల్ ఫామ్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలు ఇవి లోపల ఏం పని చేస్తుంది, మన కంప్యూటర్ స్పీడ్కి వీటికి ఉన్న సంబంధం ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలో వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు బ్లింక్ బైట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు ఒక రూమ్లో ఉన్నారనుకోండి. ఆ రూమ్లో ఒక పెద్ద ర్యాక్ ఉంది, దాని పక్కనే ఒక టేబుల్ అయితే ఉంది. అక్కడ ఉన్న ఆ పెద్ద ర్యాక్లో మీ బుక్స్, మీ ఫైల్స్, మీ డాక్యుమెంట్స్ అన్నీ అయితే స్టోర్ చేసి పెట్టున్నారు. మీరు ఏదైనా ఒక బుక్ చదవాలనుకుంటే ఏం చేస్తారు, ఆ బుక్ను ఆ ర్యాక్లోంచి తీసుకొని వచ్చి టేబుల్ పైన పెట్టి చదువుకుంటారు, అంతే కదా. ఇక్కడ ఈ రూమ్లో ఉన్న ఈ పెద్ద ర్యాకే మన హార్డ్ డిస్క్ లేదంటే మన స్టోరేజ్. ఇక్కడే మన ఫోన్లో దాచుకునే ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అన్నీ సేఫ్గా స్టోర్ అయి ఉంటాయి. మరి ఆ టేబుల్ అదే మన ర్యామ్. మీ టేబుల్ ఎంత పెద్దదిగా ఉంటే ఆ ర్యాక్లో నుంచి అన్ని ఎక్కువ బుక్స్ తీసుకొని వచ్చి మన టేబుల్ పైన పెట్టుకొని చదువుకోగలం, చూసుకోగలం. సేమ్ అంతే మన కంప్యూటర్లో అయినా ఫోన్లో అయినా ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే అన్ని యాప్స్ని లేదంటే సాఫ్ట్వేర్స్ని ఓపెన్ చేసి పెట్టుకొని హ్యాంగ్ అవ్వకుండా యూజ్ చేయగలం. దీన్నే చాలామంది ర్యామ్ పెంచితే స్పీడ్ పెరిగిపోతుంది అంటూ ఉంటారు. కానీ అక్కడ స్పీడ్ పెరగదు, ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. అంటే మల్టీ టాస్కింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మరి రోమ్ అంటే ఫోన్లో చూసారంటే 64 GB, 128 GB, 256 GB రోమ్ అని పిలుస్తాం. ఇది పర్మనెంట్ స్టోరేజ్, అంటే మనం ఇందాక రూమ్లో ఊహించుకున్న పెద్ద ర్యాక్ లాంటిది. మరి కంప్యూటర్ విషయానికి వస్తే ఈ రోమ్ అనేది కంప్యూటర్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిన సెట్టింగ్స్ అంటే బయాస్ సెట్టింగ్స్, స్మార్ట్ అనాలిసిస్ని సేవ్ చేసి పెట్టుకుంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే రోమ్ అనేది డేటాని దాచుకోవడానికి పనికొస్తుంది, ర్యామ్ అనేది ఆ డేటాని స్పీడ్గా వాడుకోవడానికి పనిచేస్తుంది. ఈ టేబుల్, ర్యాక్ ఎగ్జాంపుల్ వల్ల మీకు ర్యామ్, రోమ్ గురించి బాగా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో చూడండి. లేదు మీకు ఏదైనా ఎగ్జాంపుల్ ఐడియా ఉంది అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా పీసీ బిల్డ్ చేయాలని ప్లాన్లో ఉన్నారా? లైక్ ఎడిటింగ్ డెస్క్టాప్స్ కానీ, గేమింగ్ డెస్క్టాప్స్, లేకపోతే ల్యాప్టాప్స్. మనమైతే మన ఒక బ్లింక్ బైట్ ఛానల్ నుంచి సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసాము. కింద ఉన్న నెంబర్కి అయితే పింక్ చేయండి, మనమైతే కొటేషన్స్ అయితే ఇస్తాము. అది కాకుండా మనము కొలాబరేట్గా వీడియోస్ కూడా చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాము. కమ్యూనికేట్ అవ్వండి. థ్యాంక్ యూ.